మహిళలుగా తయారు చేయాలనుకుంటున్నాను. పేదరిక నిర్మూలన జరగాలనుకుంటున్నాను. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు మహిళలకు ఇచ్చారు. నేనే ఉద్యోగాల్లో కాలేజీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు పెట్టాను. ఇప్పుడు మరో విప్లవం, ఆ విప్లవం ద్వారా రాష్ట్రంలో మహిళా శక్తిని ప్రపంచంలోనే శక్తివంతమైన శక్తిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత తమ్ముళ్ళు, మీ మీదనే నా ఆశ. యువగళం 20 లక్షల ఉద్యోగాలు మీరు సహకరించండి. ఉద్యోగాలు మీ ఇంటికే వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాం. ఇదే కాదు, ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇది కాకుండా నేను ఒకటి హామీ ఇస్తున్నా, మెగా డిఎస్సిని పిలుస్తాను. తొలి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతా. మా పిల్లల కోసమే సంతకం పెడతా. ఉద్యోగాలు ఇస్తా, ఇండస్ట్రీ తెస్తా. ప్రతి ఒక్క ఊర్లో వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానం నేర్పిస్తా. రాప్తాడులో వర్క్ స్టేషన్లు పెట్టి అనంతపురం కూడా పోయే పని లేకుండా రాప్తాడులోనే పనిచేసే పరిస్థితి తీసుకొస్తా. ఇంకో పక్క ఇంటింటికి మంచినీరు ఇస్తాం. కొళ్ళాయి ద్వారా రక్షణ, మంచినీటి రక్షణ పథకం పెట్టి నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. బీసీలు నాకెంతో అత్యంత ప్రీతి ప్రాంతం. బీసీల రుణం తీర్చుకోవాలి. ఎప్పుడూ ఓట్లేశారు. అందుకే 50 సంవత్సరాలకి మీకు పెన్షన్ ఇచ్చే విధానం తీసుకొస్తాను. రెండోది, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాను. మూడోది, బీసీల కోసం స్పెషల్ ప్లాన్ కూడా తీసుకొస్తాను, సబ్ ప్లాన్ తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆంక్షలు లేకుండా మొదటి తారీఖున మీ ఇంటి దగ్గరనే పింఛన్ ఇవ్వడానికి, అది కూడా పింఛన్ 4,000 రూపాయలు మీకు అందజేసే బాధ్యత మాది. ఏం తమ్ముళ్ళు, పింఛన్ ప్రారంభించింది ఎవరు? మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ప్రారంభిస్తే దాన్ని మేము పెంచి 14లో 200 ఉంటే 2,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్న కూడా మాట్లాడుతున్నాడు మనం చేయలేదని. అబద్ధాలు చెప్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ముఖ్యమంత్రి హోదాకే తగవు, గుర్తుపెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నా. రైతులందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, సబ్సిడీ పథకాలు ఇస్తాం. అందరిని ఆదుకొని రైతును రాజు చేసే బాధ్యత మాది. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఉద్యోగస్తులందరికీ భద్రత ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన స్థానికంగా ఉండే పరిటాల సునీత గారు కాన్స్టిట్యున్సీ గురించి చాలా విషయాలు చెప్పారు. ఎమ్మెల్యేని గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. తోపదుర్తి బ్రదర్స్ అయితే కమిషన్లే కమిషన్లు, దోపిడీనే దోపిడీ. ఒక్క దెబ్బ ఒక్క జాకీ పైన పడింది 15 కోట్ల కక్కుర్తి. ఆ దెబ్బకు జాకీ ఎగిరి తెలంగాణలో అడుగు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఏం తమ్ముళ్ళు, మీకు రోషం రాలేదా? కోపం రాలేదా? ఇంకో పక్క అదిగాని వచ్చుంటే కొన్ని 100 మందికి మహిళలకు ఉద్యోగాలు వచ్చేటివి. రాప్తాడు ఆటో నగర్కి భూములు ఇస్తే వాటిని కూడా మింగేయాలనుకున్నాడు. మహిళా డైరీతో లీలలు విచిత్రాలు సృష్టించే పరిస్థితికి వచ్చాడు. ఒకప్పుడు అభివృద్ధిలో ముందున్న రాప్తాడు అనునిత్యం పరిటాల సునీత ఎప్పుడు మాట్లాడినా నాకు పనులు చేయమనే కోరింది.
అలాంటి నియోజకవర్గం అవినీతి, భూదందాలు, ఇసుక, మట్టి, భూమాఫియాలతో కుతకుతలాడిపోతా ఉంది. అన్యాక్రాంతం చేశారు, ఇష్టానుసారంగా చేశారు. నేను ఒకటి హామీ ఇస్తున్న, ఇక్కడ చాలకుండా రాష్ట్రంలో కూడా కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. పనులు మాత్రం చేయాల, డబ్బులు కొట్టేశాడు. నేను వస్తానే తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తాం, సాగునీరు తీసుకొస్తాం, పేరూరు చెరువుకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది కాకుండా అనంతపూర్ శివారు ప్రాంతాల్లో తాగుండి సమస్య ఉంది. పేరూరు ప్రాజెక్టు కాలువలు పూర్తి చేయాలి. సోమరవాండ్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి అదే మరి ఎవరైతే భూములు